ప్రేమించిన అమ్మాయి దూరం పెట్టడంతో రాక్షసులా మారాడు ఒక యువకుడు. ప్రాణం కన్నా మిన్నగా చూసుకోవాల్సిన అమ్మాయిని రాక్షసుడిలా మాడి సుత్తెతో బాది చంపడానికి రెడీ అయ్యాడు ఈ యువకుడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆ యువతిని చూసి స్థానికులు భయపడ్డారు. ఇది ఎక్కడ జరిగిందంటే సూర్యాపేట జిల్లా లింగంపేట గ్రామంలో మహేష్ అనే యువకుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అనుగూరికి చెందిన ఈ అమ్మాయి పేరు స్పందన. వీళ్ళిద్దరూ గత 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీళ్ళ ప్రేమాయణం 8 ఏళ్ళు హ్యాపీగా సాగింది. తీరా పెళ్లి చేసుకున్నామనేసరికి పెద్దలు నిరాకరించారు. పెద్దలు వద్దనడంతో ఇద్దరు డిసైడ్ అయ్యారు. పెద్ద పంచాయతీలు అయినాయి. గ్రామ పెద్దల చేత ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరు మాట్లాడుకోవద్దని పెద్దలు చెప్పారు. సో అలా చెప్పిన తర్వాత యువతి అతన్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ ఇగ్నోర్ చేసిన క్రమాన్ని మన మహేష్ తీసుకోలేకపోయాడు, జీర్ణించుకోలేకపోయాడు. సో ఎలాగైనా నా జీవితం ఆ అమ్మాయితోటే ఉండాలి, లేకపోతే ఆ అమ్మాయి భూమి మీద ఉండొద్దు అని డిసైడ్ అయ్యి ఒక సైకోలా మారి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఎవ్వరు లేని టైంలో అమ్మాయిపై సుత్త తీసుకొని దాడి చేశాడు. సో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ మహేష్ వీళ్ళిద్దరూ 8 ఏళ్ళుగా ప్రేమించుకొని పెద్దలు వద్దన్నందుకు ఆ అమ్మాయి ఉంటే నాతో ఉండాలి, లేకపోతే భూమి మీద ఉండొద్దు అనే కక్ష సాధింపుతో ఆ అమ్మాయిపై దారుణంగా దాడి చేశాడు. సో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆ అమ్మాయిని స్థానికులు హాస్పిటల్లో చేర్పించారు. ఆ ఘటన స్థలం నుంచి పారిపోతున్న మహేష్ని అక్కడున్న స్థానికులు పట్టుకొని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు.